ప్రతి మనిషి జీవితంలో కూడా దేవుడికి 100కి 100 పాళ్ళు నచ్చేదేంటో చెప్పమంటారా? నీ దగ్గర ఎంత ఆస్తున్నది అనేది ఆయన సంతోషపెట్టదు. నువ్వెంత పాటకారివి అనేది ఆయన సంతోషపెట్టదు. నువ్వెంత గొప్పగా వాక్యం చెప్పగలవు అనేది ఆయన సంతోషపెట్టదు. నువ్వెంత ధనాన్ని దేవుని కొరకు ఇవ్వగలవు అనేది సంతోషపెట్టదు. ఒకే ఒక్కటి సంతోషపెడుతుంది. ఏంటది? నీలో అన్నీ ఉన్నాయి. నువ్వు మంచి పాట పాడగలవు, నువ్వు మంచి అర్పణ దేవుడికి ఇవ్వగలవు, నువ్వు దేవుడి కోసం ఎక్కడికైనా వెళ్ళిపోగలవు, దేవుడి కోసం ఏదైనా చేసేయగలవు. కానీ ఆ ఒక్కటి మాత్రం నన్ను అడగండి, ఏంటది? జీవితంలో క్షమించనండి. మీ క్షమాపణకి మీ పరలోకానికి పెద్ద ఏముంది? కనెక్షన్. నువ్వు క్షమిస్తేనే ఏమవుతావు? నువ్వు క్షమించబడుతూ ఉంటావు. ఒక మాట చెప్పమంటారా? జీవితంలో మనం ఎంతమందిని క్షమించుకుంటూ వెళ్ళిపోతుంటే అంత మనం ఏమవుతూ ఉంటాం? క్షమించబడతా ఉంటాం. ఎంత క్షమించకుండా వెళ్ళిపోతూ ఉంటే అన్ని మన పాపాలు మన మీద ఏం చేస్తూ ఉంటాయి? మూట తయారైపోద్ది అంతే.